ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ సోఫాలోనే కూర్చుని అన్నయ్య రోజు పేపర్ చదువుతూ టీ తాగేవాడు. మేఘ్నా, నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? నాకైతే వెజ్ కన్నా నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో నాన్ వెజ్ కన్నా ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తాము. అన్నకి ఎక్కువ వెజ్ డిషెస్ అంటేనే ఇష్టం. గుత్తొంకాయ, పనస పొట్టు కూర, గోంగూర పచ్చడి ఇవన్నీ చాలా ఇష్టపడి తినేవాడు. కన్నా, మాట్లాడుతుంటే సౌండ్ ఎందుకు చేస్తున్నావు? అలా కోప్పడకండి. మనం మెడిటేషన్కి కూర్చోలేదు కదా, భోజనానికే కదా. పిల్లలు అల్లరి చేస్తూ ఇల్లంతా పీకి పందిరి వేస్తేనే అందం. యూ క్యారీ ఆన్ కన్నా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేఘనా ఆంటీ. ఐ లవ్ యూ టు భైరవి పాప. నాకు నువ్వంటే చాలా ఇష్టం. పిల్లలకు ఎంత ఎనర్జీయో కదా. ఇల్లంతా తిరుగుతూ పరుగులు తీసినా కొంచెం కూడా అలసట రాదు. అవును. మేఘ్నా, మీరు మా ఇంటికి ఫస్ట్ టైం గెస్ట్ లా వచ్చారు కదా, అందుకే మీకోసం స్పెషల్ గా ఒక డిష్ చేయించాను. శాంతమ్మా, శాంతమ్మ పరమాన్నం చేసిందంటే అది వరల్డ్ ఫేమస్. వద్దు, నాకు పరమాన్నం వద్దు. ఎందుకు? ఇష్టం లేదా? తినేదాన్ని, కానీ ఇప్పుడు మానేశాను. నీకోసం నీ అన్న పరమాన్నం మానేశాడు. నీ అన్న కోసం నేను పరమాన్నం మానేశాను. అన్నయ్య గారు కాశీలో పరమాణాన్ని వదిలేసొచ్చారు. ఇండియాలో ఉన్నప్పుడు నిన్ను చూసుకోవడానికి నేనున్నాను, శాంతమ్మ వాళ్ళు ఉన్నారు. కానీ ఫారిన్లో ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే నేను జీవితంలో పరమాన్నం తినను.
పరమాన్నం వదిలేయలేదు, కానీ నువ్వు వదిలేసావు. అన్నయ్య నీ తోడుగా నా తోడుగా ఉండుంటే బాగుండేది కదా. చిన్నమ్మగారు, ఏంటమ్మా? ఎందుకమ్మా చేసిన తప్పే పదే పదే చేస్తున్నారు? ఏమైంది? అన్నయ్య గారి పేరు చెప్పుకుని మీ భర్త తరపున వాళ్ళు మళ్ళీ ఇంట్లోకొచ్చారు. సర్లే అని ఊరుకుంటే ఇప్పుడు ఈమొచ్చింది. ఈవిడ్ని వదిలేశారు. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎంత కష్టపెట్టారో గుర్తులేదమ్మా మీకు? ఏదో వంకతో మళ్ళీ మళ్ళీ లోపలికి వస్తూనే ఉన్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ చేరి మనం బయటుంటే ఏమీ చేయడానికి వీలు కాదు అన్న పేరుతో ఇంట్లోకొచ్చి మిమ్మల్ని మళ్ళీ దెబ్బ కొట్టే ఆలోచన చేస్తుండొచ్చు. అర్జున్ బంధువులు మంచి వాళ్ళలా నటిస్తున్నారంటే నమ్మొచ్చు, కానీ మేఘనని చూస్తుంటే ఎందుకో అలా అనిపించడం లేదు. ఆమె కళ్ళల్లో ఏదో నిజాయితీ కనిపిస్తుంది. తను కావాలని రాలేదు, అన్నయ్య కదా తనని వద్దనుకుంది. ఆ బాధ ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. ఏమోనమ్మా, నేను చూసిన దాని ప్రకారం కష్టం అనుభవిస్తుంది మీలాంటి మంచివాళ్లేనమ్మా. హరిశ్చంద్రుడి కన్నా కష్టాలా? మనకు కష్టాలొస్తాయని నీతి, ప్రేమ, బంధాలు వదిలిపెట్టి బ్రతకడం వీలు కాదు. మనల్నెవరో మోసం చేశారని మనం వాళ్ళని మోసం చేయకూడదు శాంతమ్మ. ఆ బాధ్యతని మనం ఆ దేవుడికి వదిలేయాలి, ఆయనే చూసుకుంటాడు. ఏంటోనమ్మా, మిమ్మల్ని తలుచుకుంటేనే బాధ కలుగుతుంది. అలాగే మీకేమన్నా అవుతుందేమోనన్న భయం కలుగుతుంది. మన చేతుల్లో ఏం లేదని మనం అర్థం చేసుకుంటే ఆ కష్టాలు, బాధలు పెద్దగా భయపెట్టవు. ఆ పైవాడికి తెలీదా మనకెంతకాలం పరీక్ష పెట్టాలో? సరేనమ్మా, మీరు ప్రతిదానికి సమాధానం చెప్తారు. ఏమైతేనేం ఆ దేవుడి దయ వలన మీకే కష్టం రాకుండా ఉంటే చాలు. అదే నాకు 10,000. శాంతమ్మ, ఆ? అమ్మా. డ్రైవర్కి చెప్పండి బయటికి వెళ్ళి రావాలని. సరేనమ్మా. దాగుడు మూతల దండాకోల్, ఎక్కడ దొంగలు అక్కడే దాక్కోండి. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడ దాక్కున్నావు? ఏ అలా చూడ్డానికి వీల్లేదు. సారీ సారీ సారీ, ఇంక చూడు. ఇక్కడున్నాను. భైరవి అవుట్. ఇంత తొందరగా ఇంత పెద్దదాని అయిపోయావా? నేను భైరవిని కాను, భైరవి అమ్మని. తీసుకో, ఇందులో కొత్త చీరుంది, కట్టుకొని రెడీ అవ్వు, గుడికెళ్దాం. గుడికా? నేను వస్తాను గుడికి. వద్దు.